మొత్తానికి ఇలా చెప్పారు ఇంగ్లీష్ గారు. నిజంగా చెప్తున్నా, ప్రీవియస్లో మీ ఇద్దరం కూడా కలిసి పనిచేసాం. మేము ఇద్దరం కలిసి పనిచేసినప్పుడు ఏం చేస్తున్నారు సార్ అంటే రోజుకి 500 వస్తాయండి టీవీ మెకానిక్ అని చెప్పారు. అని వాళ్ళ రోజున దగ్గర 3 కోట్లు తీసుకున్నాం. 1.5 ఇయర్లో వారు ఆగస్టు అంటే చేయలేదు. సెప్టెంబర్ నుంచి వారు 2024 సెప్టెంబర్ నుంచి వారిది జర్నీ స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు నియర్లీ 3 కోట్లు తీసుకోవడం జరిగింది. ఏ కంపెనీలు అయినా మనకి ఈ కంపెనీని ఎక్కడో మనకి నియాన్ కంపెనీ అనేది సింగపూర్లో స్టార్ట్ చేసి మన సౌత్ ఇండియాకి తీసుకొచ్చినటువంటి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన సౌత్ ఇండియాలో మన ఇండియాలో ఎన్నో కుటుంబాలు ఆయన ద్వారా ఆరోగ్యాన్ని మరి ఐశ్వర్యాన్ని కూడా పొందుతున్నాయంటే దట్ ఈస్ మన లెజెండరీ లీడర్ లయన్ ప్రసాద్ గారు. మనం వారికి మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత మనకి ఎప్పుడు కూడా ఒక మోటివేటర్గా ఒక డైమండ్గా ఈరోజు వారు ఉండి మరి వారు తెలుపుతూ ఉంటారు. మన సార్ యూనిట్ వీటిని తీసుకొచ్చింది వారు కూడా మనకి ప్రతి విషయంలో కూడా వెన్నంటుండి మనకి ఎన్నో రకాలుగా ప్రొడక్ట్ విషయంలో కావచ్చు, మనకి ఏదైనా పేఅవుట్ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా సహకరిస్తూ వారికి మనం ఏంటంటే దాన్ని ఉండి మన యొక్క అన్నీ కూడా మరి కంపెనీ తరఫున సహాయ సహకారాలు తీసుకున్నటువంటి మన కురూరు శ్రీనివాస్ గారు కూడా మన అందరి తరఫున పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మనకి ప్రతిరోజు కూడా మనకి ఏదైనా సమస్య ఉంటే ఏమంటే నేను చేసేది ఎస్ఎస్ఆర్ గారికి, మీరు ఎవరు చేసినా నేను కాల్ చేసేది ఎస్ఎస్ఆర్ గారికి. ఎందుకంటే మనకు వారంలో కంపెనీలో టాప్ 5 తీస్తే 1 2 3 4 5 మంది చేస్తే దాంట్లో మన ఎస్ఎస్ఆర్ గారు వారంలో ప్రతి టెక్నికల్ ఇష్యూ ఏది వచ్చినా కానీ, టెక్నికల్ ఇష్యూ అంటే ఈవెన్ లయన్ ప్రసాద్ గారు కూడా, ఈవెన్ కూడూరు శ్రీనివాస్ గారు కూడా ఏ విషయం వచ్చినా ఎస్ఎస్ఆర్ గారు దీనికి ఆన్సర్ ఏంటనే వాళ్ళు కూడా మన ఎస్ఎస్ఆర్ గారిని అడుగుతారు. అటువంటి వ్యక్తి మన అప్లైనర్గా ఉన్నందుకు నిజంగా ఈరోజు మీ అందరూ కూడా డౌట్స్ ఏమైనా ఉంటే, టెక్నికల్ ఇష్యూ ఏమైనా ఉంటే మన అందరి యొక్క నాయి కూడా ఈవెన్ నాకున్న డౌట్స్ కూడా ఈరోజు వారి ద్వారా మనం క్లారిఫై చేసుకోవచ్చు. వారు కూడా ఈ యొక్క మీటింగ్ వచ్చినందుకు మన అందరు సీనియర్ అయినందుకు 3వ వ్యక్తిగా వారు కూడా మన అందరి తరఫున పేరు. అదేవిధంగా నాక నేను రూబీగా ఉన్నాను. మీ అందరూ సహకారం లైఫ్ లైన్ అందరూ సీనియర్ ద్వారానే నేను రూబీ అయ్యాను. ఆ రూబీ చేసినందుకు మా లైఫ్ లైన్ అందరికి కూడా సీనియర్స్ అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క వెలుగొండ ప్రాంతానికి చెందినటువంటి మన బాలనర్సయ్య గారు కావచ్చు, ముజ్బాబు గారు కావచ్చు, ఇక్కడ వెంకటేష్ గారు, నారాయణ గారి ద్వారా, సాయి గారి ద్వారా ఇంకా చాలామంది ఇక్కడ మిత్రులు ఉన్నారు. వారందరి పేర్లు పిలవకపోయినా మీ అందరికీ ఈరోజు యొక్క మీటింగ్ పిలిచి మీరందరూ కూడా ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చినందుకు మీ అందరూ కూడా పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యొక్క నియాన్ కంపెనీ అనేది సింగపూర్లో స్టార్ట్ అయ్యి మనకి సౌత్ ఇండియా మన లయన్ ప్రసాద్ గారు తీసుకొచ్చి మన అందరికి కూడా హెల్త్ని కూడా మంచిగా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కల్పించి ఇవాళ ఎన్నో లక్షల కుటుంబాలు మనం వారి ద్వారా మనం అభివృద్ధి చెందాం, ఆరోగ్యాన్ని పొందాం. అటువంటి కాన్సెప్ట్ మనం దొరకటం విత్ ఇన్ షార్ట్ స్పాన్లో 1 ఇయర్లో
ఎంతోమందికి ఆరోగ్యాలు బాగోతాయి, ఐశ్వర్యంగా పొందడం కూడా ఎంతోమంది ఉపాధి, నిరుద్యోగులకి ఎంతోమంది ఉపాధి పొందడం అనేది చాలా అదృష్టం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కంపెనీ గురించి ఇందాక వెంకటేష్ గారు చెప్పారు, 1 year నుంచి ఒకటే ప్రొడక్ట్. రీసెంట్గా మరి ఒక 15 రోజులు అయింది మనకి స్నో ఫాస్టర్ నుంచి, అదేవిధంగా బ్లాస్ట్ టీమన్ నుంచి, అదేవిధంగా అయోనైజర్, ఈ 3 ప్రోడక్ట్లు కూడా రీసెంట్గానే వచ్చినాయి. మరి 1 year నుంచి కూడా ఒకే ప్రొడక్ట్తో కొన్ని లక్షల మంది కుటుంబాలు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉన్నారు. దాని గురించి మనం ప్రొడక్ట్ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి 3 ప్రొడక్ట్ల గురించి కూడా కొద్దిగా లైట్గా టచ్ చేస్తాము. ఇదే స్నో ఫాస్ట్ అనేది మనకి ఒక బ్యూటీ కేర్ లాంటిది, అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఇక వాటిని చెప్తున్నారు. అదేవిధంగా బ్లాస్టింగ్ కూడా ఎన్నో రకాలుగా జనరల్గా దాన్ని అది ఉపయోగపడుతుంది భార్యాభర్తలకి. అదేవిధంగా వాటర్ అనేది, అయోనైజర్ అనేది మీకు మనం తాగే వాటర్ ఏ విధంగా వాటర్ మీకు రెసిడెంట్ వాటర్ తాగే వాటర్ ఎంత పొల్యూట్ అయిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు వారికి తెలిసి కొంతమందికి తెలుసు. ఒక 30 సంవత్సరాలు వెనకపోతే డైరెక్ట్ మనం పొలంలో పోతే డైరెక్ట్ మడుగులో నీళ్ళు, పారే నీళ్ళు తాగేవాళ్ళం, లేకపోతే బావిలో నీళ్ళు తెచ్చుకొని తాగేవాళ్ళం, లేకపోతే ఇంకా అనేక రకాల బావుల్లో నీళ్లు కానీ చెరువుల్లో నీళ్లు కానీ ఇదివరకు ప్రత్యేకంగా చెరువుల్లో తెచ్చుకునే వాటర్ తాగేవాళ్ళు. ఇలా అటువంటి తాగే పరిస్థితి లేదు. మొత్తం కూడా ఫెర్టిలైజర్స్ వల్ల భూగర్భ జలాలు మొత్తం కూడా ఖరాబ్ అయిపోయి వాళ్ళ బోర్లో నీళ్ళు కూడా తాగే పరిస్థితి లేదు. అటువంటి వాటర్ మనం తాగుతున్నాం. మనం సెంట్రల్ గవర్నమెంట్ కానీ WHO కానీ ఇవన్నిటి కూడా ఇప్పుడు RO సిస్టమ్ అనేది ఒకటి వచ్చింది. RO సిస్టమ్ అనేది RO వాటర్ కూడా తాగొద్దని హెచ్చరిస్తున్నా కానీ మనం అయ్యే తాగుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం అటువంటి వాటర్ తాగుతున్నాం కాబట్టి మనం కొద్ది రోజులకే మనకి బోన్స్ కావచ్చు, లేకపోతే అనేక రకాల డిసీజ్కి మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాం. వీటన్నిటికీ ఒక రకంగా చెప్పాలంటే ఫ్యూచర్ వచ్చిన తర్వాత కొంచెం మనకి ఒక 30% అనేది ఫుడ్ ద్వారా మనకి డిసీజ్ అనేవి నయమవుతున్నాయి. అదేవిధంగా మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఆర్గాన్ కూడా 70 నుంచి 80% వాటర్ కావాలి. అటువంటి వాటర్ కూడా మన అయోనైజర్ ద్వారా మనం తీసుకునేటువంటిది. అందుకే దీంట్లో కూడా మంచి ప్రోడక్ట్ వచ్చింది. మన 4 ప్రోడక్ట్లు కూడా హెల్త్ మీదనే ఉన్నాయి కాబట్టి అందరూ కూడా కొంచెం టచ్ చేస్తాను. ముందుగా మనం ఇవన్నీ చేస్తే, ఇవన్నీ వాడుతూ ఉంటే, మన ఆరోగ్యానికి వాడుతూ ఉంటే అసలు మనకేం వస్తుంది అనే దాని గురించి కూడా మీకు కొంచెం టచ్ చేస్తాను. కొంచెం మీరు జాగ్రత్తగా ఓకేనా. కంపెనీ వచ్చి సింగపూర్ కంపెనీ వచ్చి అండి. దీంట్లో ప్రొడక్ట్ వచ్చేసి ఒకటి క్యూసెల్ అండి. ఈ క్యూసెల్ అనేది మనకి 1 year నుంచి మనం వాడుతున్నాం. ఈ యొక్క 200 క్రానిక్ డిసీజ్కి పనిచేస్తుంది. ఈవెన్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వాళ్ళు కూడా వాడు ఎంతోమంది దీని గురించి మరి ఎంతో హ్యాపీగా హెల్తీగా ఉన్నారు. దీనికి మనకు ఇక్కడ మన అమౌంట్ అనేది 6,850 రూపాయలు పే చేస్తే మనకి ఇక్కడ మనకి 2+1 వస్తుందండి. ఇది కూడా మనకి 3 ప్రొడక్ట్లు వస్తుంది. అర్థమైందండి? అర్థమైందా? మనకి క్యూసెల్ అనేది ఎంత కట్టాలి? మనం 6,850 రూపాయలు కడితే మనకి ఇదివరకు 5,850 లాంచ్ కాముందు 5,850కు 1+1 వస్తే ఆఫ్టర్ లాంచ్ తర్వాత మనకి ప్రొడక్ట్స్ అనేది 6,850కి
2 + 1 వస్తుంది, 3 వస్తున్నాయి. ఇదివరకు 40 డేస్ వస్తే ఇప్పుడు కరెక్ట్గా 2 నెలలు వస్తుంది. ఓకేనండి. రెండో ప్రోడక్ట్ వచ్చేసి దీనికి బీవీ వచ్చేసి బిజినెస్ వాల్యూ అనేది 50 బీవీ వస్తుంది. రెండో ప్రోడక్ట్ వచ్చేసి స్నో ఫాస్ట్. ఈ స్నో ఫాస్ట్ కూడా మనకి ఇక్కడ 6,850 అండి, 6,850. దీనికి కూడా బీవీ వచ్చేసి 50 వస్తుందండి. అదేవిధంగా ఇంకో ప్రొడక్ట్ 6,850 మూడో ప్రొడక్ట్. ఇది వచ్చేసి బ్లాస్ట్ అండి. బ్లాస్ట్ టీమ్ అనేది మనకి ఇక్కడ బ్లాస్ట్, ఇది కూడా బీవీ వచ్చేసి 50 అండి. ఇది మళ్ళీ రెండు ప్రొడక్ట్ వస్తాయండి, రెండే వస్తాయి. ఒక్కొక్క దాంట్లో బ్లాస్ట్ దాంట్లో 15 ఉంటాయి, కరెక్ట్గా 30 రోజులే వస్తుంది బ్లాస్ట్ అనేది. ఏదైనా బీవీ అనేది 50 వస్తుందండి. బీవీ అనేది 50 వస్తుంది. ఓకేనా. ఇది ఈ కంపెనీ మనం దగ్గరగా 1 ఇయర్ అబోవ్ అయిందండి. ఈ కంపెనీ మన ఇండియాకి వచ్చేసి 1 ఇయర్ అండ్ అబోవ్ అయింది. ఓకేనా. ఇక్కడ అసలు మనం డైరెక్ట్ ప్లాన్లోకి వద్దాం. ఈ ప్లాన్ ఏంటంటే ఇక్కడ 6,850 రూపాయలు మనం పే చేసాం. పే చేస్తే మనకి ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, 3 ప్రొడక్ట్ ఇస్తున్నాడు. 2 + 1 ఇస్తున్నాడు. ఇక్కడ 2 + 1, ఇక్కడ ఎప్పుడైతే 2 + 1 ఇచ్చాడో ఇక్కడ మనకి బీవీ కూడా 50 బీవీ వస్తుంది. ఓకేనా. మీరు డబ్బులు కట్టారు, ప్రొడక్ట్ ఇచ్చారు, ఎటువంటి లైబిలిటీ అనేది మీకు లేదు. ఎటువంటి లైబిలిటీ అనేది లేదు. మీరు డబ్బులు కట్టారు, ప్రొడక్ట్ ఇచ్చారు. మన సూపర్ మార్కెట్కి పోయింది, ఒక 1000 రూపాయలు తీసుకుపోయింది. మనకు కావాల్సినటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో కావాలని మనం తీసుకొచ్చా టేబుల్ దగ్గర పెడితే కౌంట్ చేసి బిల్ ఇస్తాడు. ఆ ప్రొడక్ట్ పట్టుకొని వచ్చేస్తాం. అట్లనే ఇక్కడ కూడా అక్కడ ఎట్లయితే లైబిలిటీ లేదో ఇక్కడ కూడా మనకు ఎటువంటి లైబిలిటీ లేదు. ఓకేనా. ఇక్కడ మనం తీసుకున్న తర్వాత మనం దేనికి వాడుతున్నాం, అది హెల్త్ మీద వాడుతున్నాం. ఇవాళ సార్ ఉన్నారు, మీకు పరిచయం అయినప్పుడు సార్కి పరిచయం అయినప్పుడు మైగ్రేన్ అనేది చాలా ఇబ్బంది పెట్టి అసలు గెలగెల ఆడిపోతున్నాడు ఆ మనిషి. అటువంటి వ్యక్తి ఈ క్రూసెల్ వాడిన తర్వాత ఇవాళ ఎంతో మరి ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన చాలా టెస్ట్ మనీ, ఇక్కడ మెయిన్ టెస్ట్ మనీ వారి. ఎందుకంటే మనం వాడిన తర్వాత ఇతరులకు చెప్తాం కాబట్టి ఒక ఏ అనే పర్సన్కి చెప్పామండి. ఏ అనే పర్సన్ కూడా 6,850 రూపాయలు పే చేశాడు. ఇతను కూడా 2 + 1 వచ్చిందండి. ఇతనికి మీకు కూడా ఎటువంటి లైబిలిటీ లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ బి అనే వ్యక్తి వచ్చాడు. ఈ బి అనే వ్యక్తి కూడా 6,850 పే చేశాడు. ఇక్కడ కూడా అతనికి ప్రొడక్ట్ వచ్చింది, అతనికి కూడా ఎటువంటి లైబిలిటీ లేదు. దీన్ని ఏమంటారంటే ఈ వ్యక్తి మనకి ఇక్కడ ఈ వ్యక్తిని ఎవరిని తీసుకున్నాం, మన బుచ్చిబాబు గారిని తీసుకున్నాం. ఈ బుచ్చిబాబు గారు ఇక్కడ వెంకటేష్ గారిని, ఇక్కడ సాయి గారిని స్పాన్సర్ చేశారు. ఇక్కడ ఎప్పుడైతే వెంకటేష్ గారు వచ్చారో వెంకటేష్ గారు ద్వారా సార్కి వచ్చేసి ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే మంది డైరెక్ట్ ఇన్కమ్ అండి, రిఫరల్ ఇన్కమ్. ఈ రిఫరల్ ఇన్కమ్ అనేది ఎప్పుడైతే వెంకటేష్ గారు తీసుకొచ్చారో మన బుచ్చిబాబు గారు ఇక్కడ 450 రూపాయలు బుచ్చిబాబు గారికి వస్తుంది. అదేవిధంగా సాయి గారు ఎప్పుడైతే వీరు వచ్చారో వీరు కూడా 450 రూపాయలు మనకి ఇక్కడ బుచ్చిబాబు గారికి వచ్చింది. ఓకేనా. ఇక్కడ రిఫరల్ కమిషన్ ఎంత వచ్చిందండి, ఇక్కడ రిఫరల్ కమిషన్ ఎంత వచ్చింది, 900 వచ్చింది. ఓకేనా. 450 ఎంత 900. ఇక్కడ ఈ రెండు కూడా ఏదైతే రెండు అయిందో మన బుచ్చిబాబు గారికి వెంకటేష్ గారు సాయి గారు ఎప్పుడైతే వచ్చారో వీరికి మ్యాచ్ అయింది. సార్కి మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత వచ్చింది, ఇది కూడా 450 ఇస్తారు. ఇక్కడ రెండో ఇన్కమ్ ఏంది, మ్యాచింగ్ ఇన్కమ్. ఈ మ్యాచింగ్ ఇన్కమ్ 450 వచ్చింది ప్లస్ 450.
ఇది కూడా మొత్తం ఎంతండి? 1350 రూపాయలు వచ్చింది. ఓకేనా? 1350 రూపాయలు వచ్చింది. ఎన్నైనా రెఫరల్ చేసుకోవచ్చండి. 1, 2 అనేది ఏం లేదండి. ఎన్నైనా చేసుకోవచ్చు. 100 చేసుకోవచ్చు. నేను 100 చేసిన డైరెక్టర్లో కావాలంటే అకౌంట్ ఓపెన్ చేసి చూడండి. 100 రెఫరల్ చేశాను. ఓకేనా? ఇక్కడ మన వెంకటేష్ గారు ఒకటి తీసుకొచ్చారు, సాయిల్ గారు ఒకటి తీసుకొచ్చారు. మ్యాచింగ్ ఇన్కమ్ 450 రూపాయలు వస్తుంది. ఎవరికి వస్తుంది? 450 బుచ్చిబాబు గారికి వస్తుంది. అదేవిధంగా వెంకటేష్ గారి ద్వారా ఒక 10 వచ్చింది, సాయిల్ గారి ద్వారా ఒక 10 వచ్చింది. ఇక్కడ సార్కి ఎంత వస్తుంది? 4500 మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక 50 వచ్చింది వెంకటేష్ గారి ద్వారా, సాయి గారి ద్వారా 50 వచ్చింది. ఇక్కడ సార్కి ఎంత వస్తుందండి? 22,250 రూపాయలు వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఈ సైడ్ 100 వచ్చింది వెంకటేష్ గారికి, సాయి గారికి 100 వచ్చినాయి. ఇక్కడ ఇన్కమ్ అనేది మన బుచ్చిబాబు గారికి ఎంత వస్తుందండి? మ్యాచింగ్ ఇన్కమ్ 45,000. ఇక్కడ అప్ టు 5 స్టార్ వరకు అండి. ఎంతవరకు అండి? 5 స్టార్ వరకు పర్ డే క్యాపింగ్. పర్ డే క్యాపింగ్ ఎంత అండి? 100 బేస్. పర్ డే క్యాపింగ్ 100 బేస్. 100 బేస్ అయితే డైలీ బుచ్చిబాబు గారికి ఎంత వస్తుంది? 45,000. నెలకెంత? 15 లక్షలు. ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది లేదు. ఇక్కడ కేవలం మనం హెల్త్ కోసం మనం ప్రొడక్ట్ వాడుకొని మనం మన అనే భేదం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే లీడర్ కోసం చూస్తున్నాం. లీడర్ అయితే బాగా చేస్తాడని చూస్తాము. లీడర్ తోలిపోవద్దండి. మన ఇల్లు ఇది పక్కమని చెప్తాం. పక్కమింట్లో మరి డబ్బు లేకపోయినా జబ్బులు లేవా? ప్రతి ఇంటికి మనం చెప్పేది ఏంటంటే ఒక సాంగ్ ఉంది, ఒక వీడియో ఉంది ప్రొడక్ట్ గురించి. ఆ రెండు వినిపించగలిగితే మీరు ప్రతి ఇంట్లో మీరు మెట్లు దాటకుండానే ఆ గేటు దాటక ముందునే అయ్యా నాకు ఈ ఉత్పత్తి ఉంది, నాకు ఈ ప్రొడక్ట్ కావాలి, ఎట్లా ఏంటని అడుగుతారు. తప్పకుండా కులాలు లేవు, మతాలు లేవు, ఎటువంటి రాజకీయ పార్టీ భేదం లేకుండా ప్రతి ఇంట్లో డబ్బు లేకపోయినా ఏదో ఒక రుగ్మత అయితే ఉంది. కాబట్టి ప్రతి ఇంటికి మనం ఈ యొక్క ప్లాన్ అనేది ఏదైతే ప్రొడక్ట్ గురించి మనం తెలియజేస్తే ప్రతి ఒక్క వ్యక్తి ఇంట్లో ఏదో ఒక ఆపర్చునిటీ కోసం చూస్తూనే ఉంటాడు. ఏదో ఒక ఆపర్చునిటీ కోసం చూస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం పనికి వస్తారో అనుకుంటాం, కానీ అట్లా కాదండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనకు ఉపయోగపడతారు. అర్థమైందా? వాళ్ళలో ఏముందో మనకు తెలియదు. వాళ్ళలో ఏదైనా ఆపర్చునిటీ దొరికితే వెళ్దామనేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రతి ఇంట్లో ఉంటుంది, కానీ మనం చెప్పం. ఆయన చెయ్యండి అనుకుంటాం, మనమే డిసైడ్ చేస్తాం. అలా వద్దండి. ప్రతి ఇంటికి మనం ప్లాన్ ఏదైతే ఉందో ప్రొడక్ట్ గురించి మనం తెలియజేస్తే వాళ్ళలో కూడా మంచి వ్యక్తులు మనకు ఉంటారు. ఓకేనా? ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ మనకు 15 లక్షలు, నెలకు 15 లక్షలు. ఒక్క సింగిల్ ఎంపీ కూడా మనం పెట్టుబడి పెట్టకుండా, ఒక్క సింగిల్ ఎంపీ ఏది కూడా ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఇవాళ మరి వారు కావచ్చు, నేను కావచ్చు, సార్ కావచ్చు, ఇవాళ ఎంతోమంది ఇంత షార్ట్ స్పాన్లో నియర్లీ 3 కోట్లు 1 ఇయర్లో ఎక్కడన్నా వస్తుందండి. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి వాళ్ళు వాడుకోవడానికి తీసుకున్నారు. నేను 60 లక్షలు తీసుకున్నా, నాకు కూడా రూపాయి పెట్టుకోండి. అర్థమైందండి? నాకు వచ్చినటువంటి అవకాశాన్ని 10 మందికి చెప్పారు. వాళ్ళ ద్వారా హెల్త్ అండ్ ఈ విధంగా ఆరోగ్యంతో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా తీసుకోగలిగారు. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ అప్ టు 5 స్టార్ వరకు మనకు రోజుకు 100 పేర్స్ అనేది అటు కొంత ఇటు కొంత అంటే మనం 45,000 తీసుకోవచ్చు. నెలకి 15 లక్షలు తీసుకునేటువంటి అవకాశం దీంట్లో ఉంది. ఎవరైతే 1 ఇయర్ ఉంటారో, ఎవరైతే ఇప్పుడు ఒకనొక టైంలో తీర్చాలి అనేది ఎవరికి తెలియదు, వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలియదు, ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి పరిస్థితిలో 1 ఇయర్ ఇవాళ వచ్చినటువంటి వ్యక్తి కూడా 1 ఇయర్ దీన్ని నమ్ముకొని ఉన్నట్లయితే 100% 1 CR తీసుకుంటారు. సెకండ్, ఆఫ్టర్
ఆఫ్టర్ సిల్వర్ అండి. దీంట్లో కొన్ని ర్యాంకులు ఉంటాయి. ఆఫ్టర్ సిల్వర్ అనేది ఇక్కడ మనకు ఇప్పుడు వరకు అప్ టు 5 స్టార్ వరకు మనకి ఎంత ఇచ్చాడు? 100 పేర్స్ ఇచ్చాడు. అప్ టు 5 స్టార్ వరకు మనకి ఎంత ఇచ్చాడు? 100 పేర్స్ ఇచ్చాడు. ఆఫ్టర్ సిల్వర్ 200 పేర్లు ఇస్తాడండి. 200 పేర్లకి క్యాపింగ్ ఉంటుంది. పర్ డే ఇన్కమ్ ఎంత తీసుకోవచ్చు? 90,000 తీసుకోవచ్చు. ఇలాంటి 90,000 నేను 18 సార్లు తీసుకున్నా, సిల్వర్లో కానీ లేకపోతే రూబీకి వచ్చినప్పుడు కానీ. అర్థమైందండి? పర్ డే ఇన్కమ్ 90,000 తీసుకునేటువంటి అవకాశం నేను 18 సార్లు తీసుకున్నాను. ఓకేనా? ఇది మ్యాచింగ్ ఇన్కమ్ అండి. మ్యాచింగ్లో అప్గ్రేడ్ ఇన్కమ్ ఇది. సిల్వర్ అయిన తర్వాత డబల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు వరకు ఎన్ని ఇన్కమ్ తీసుకున్నాం? సిల్వర్ ఒకటి, మన రిఫరల్ ఒకటి, మ్యాచింగ్ ఒకటి, ఈ రెండే. ఓకేనా? మూడో ఇన్కమ్ ఏంటండి? స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. మూడో ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఇవాళ బుచ్చిబాబు గారు ఎవరు తీసుకొచ్చారు? వెంకటేష్ గారిని, సాయి గారిని తీసుకొచ్చారు. ఇక్కడ వెంకటేష్ గారు ఉన్నారు, ఇక్కడ సాయి గారు ఉన్నారు. ఓకేనండి? ఓకేనా? ఇక్కడ వెంకటేష్ గారు ఉన్నారు, ఇక్కడ సాయి గారు ఉన్నారు. ఇక్కడ ఇదే ఐడి, కానీ ఇక్కడ ఈ ఇన్కమ్ ఎలా వస్తుందని చెప్పడానికి కోసమే ఇక్కడ వేశారు. ఓకేనా? ఇవాళ వెంకటేష్ గారు ఒక 10,000 తీసుకున్నాడు. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ 10% వస్తుంది. ఇక్కడ వెంకటేష్ గారు ఈరోజు 10,000 తీసుకున్నారు. బుచ్చిబాబు గారికి ఎంత వస్తుందండి? 1000 రూపీస్ వస్తుంది. అదేవిధంగా సాయి గారు 10,000 రూపాయలు తీసుకున్నారు. బుచ్చిబాబు గారికి ఎంత వస్తుందండి? కేవలం స్పాన్సర్ చేసినందుకు ఒక 10 నిమిషాలు ఓటు చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పి ఈ దీంట్లో తీసుకొచ్చినందుకు వారికి కూడా మంచి మంచి చేయాలనుకున్నప్పుడు వారికి డబ్బులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీరికి వస్తుంది. ఒక్కసారి వస్తుందా? లేదండి. వారు చేసినంత కాలం, వారు సంపాదించినంత కాలం వీరికి వస్తూనే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ వెంకటేష్ గారు 10,000 తీసుకుంటే బుచ్చిబాబు గారికి ఎంత వస్తుంది? 1000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా సాయి గారు 10,000 తీసుకుంటే బుచ్చిబాబు గారికి ఎంత వస్తుంది? 1000 రూపీస్ వస్తుంది. వీళ్ళిద్దరూ బుచ్చిబాబు గారికి ఎన్నో లెవెల్ అండి? ఫస్ట్ లెవెల్. ఈ ఫస్ట్ లెవెల్లో 10% వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు మరి వెంకటేష్ గారు ఆగుతారా? సాయి గారు ఆగుతారా? ఆగరు కదా. వీరిపోయి ఏం చేస్తారంటే కొంతమంది నీళ్ళు తీసుకొస్తారు వెంకటేష్ గారు, ఆ తర్వాత సాయి గారు కొంతమంది తీసుకొచ్చారు. ఇది బుచ్చిబాబు గారికి ఎన్నో లెవెల్ అవుతుంది? సెకండ్ లెవెల్ అవుతుంది. ఈ లెవెల్ బుచ్చిబాబు గారికి తెలియదు. వెంకటేష్ గారు తీసుకొచ్చిన వ్యక్తులు, అదేవిధంగా సాయి గారు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు బుచ్చిబాబు గారికి తెలియకపోయినప్పుడు కూడా బుచ్చిబాబు గారికి ఎన్నో లెవెల్ అవుతుంది? సెకండ్ లెవెల్ అవుతుంది. సెకండ్ లెవెల్ మీద కూడా బుచ్చిబాబు గారికి 10% రావాలి అంటే బుచ్చిబాబు గారు మళ్ళీ ఒక డైరెక్ట్ రిఫరెన్స్ 2 చేయాలి. ఎన్ని చేయాలి? 2 చేయాలి. 2 చేస్తే రెండో లెవెల్ మీద కూడా బుచ్చిబాబు గారికి వాళ్ళు తీసుకునే ఇన్కమ్ మీద 10% వస్తుంది. ఓకేనా? అదేవిధంగా వీళ్ళు కొంతమందిని తీసుకొచ్చారు, వీళ్ళు కొంతమంది. ఇది మూడో లెవెల్. ఎవరికి మూడో లెవెల్? బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారికి మూడో లెవెల్ 10% రావాలంటే బుచ్చిబాబు గారు ఏం చేయాలి? మళ్ళీ ఏడొకటి చేయాలి. మొత్తం ఎంతమందిని డైరెక్ట్ చేశారు? 6 చేస్తే 3 లెవెల్ అనేది మనకి ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా కొన్ని వేల మంది వచ్చారు, వీళ్ళు తీసుకొచ్చారు. ఇది బుచ్చిబాబు గారికి ఎన్నో లెవెల్ అవుతుందండి? 4th లెవెల్ అవుతుంది. 4th లెవెల్ తీసుకోవాలంటే ఏడొకటి మళ్ళీ మొత్తం 8 మంది డైరెక్ట్ చేస్తే 4 లెవెల్ వారు తీసుకునే ఇన్కమ్ మీద 10% వస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఈ యొక్క లెవెల్ ఎన్నో లెవెల్ అనేది? 5వ లెవెల్ 10% వస్తుంది. ఇది 10% రావాలంటే ఇటువంటి డైరెక్ట్ చేయాలి. ఇప్పుడు బుచ్చిబాబు గారు టోటల్ ఎంతమందిని డైరెక్ట్ చేశారు? 10 మంది.
ఎంతమంది అండి? 10. 10 మందిని డైరెక్ట్ చేశారు. డైరెక్టర్ రిఫరెన్స్ ఏంటండి? 10. 10 మంది డైరెక్టర్ రిఫరెన్స్ చేస్తే వారికి 5 లెవెల్. ఎంతమంది ఉంటారు చిన్నగా చూద్దాం. ఎంతమంది ఉంటారో చూద్దాం. ఇక్కడ వెంకటేష్ గారు, బుచ్చిబాబు గారు ఫస్ట్ లెవెల్ కదా. ఇప్పుడు సార్ ఎంతమంది ఇచ్చారు ఫస్ట్ లెవెల్లో? మన బుచ్చిబాబు గారు ఎంతమంది తెచ్చారంటే ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్ తెచ్చారు, అంతే కదా. మరి సెకండ్ లెవెల్లో 10 into 10 అంటే ఎంతండి? ఎంతండి? 100. థర్డ్ లెవెల్లో 100 into 10 అంటే థర్డ్ లెవెల్లో 100 into 10 అంటే ఎంతండి? 1000. ఫోర్త్ లెవెల్లో 1000 into 10 అంటే ఏమండి? 10,000. ఫిఫ్త్ లెవెల్లో 10,000 into 10 అంటే 1,00,000. ఇది సార్కి 1,00,000 టీం దాటిపోయింది. సార్ గురువు గారు అర్థమైందండి. 1,00,000 టీం ఎప్పుడో దాటిపోయింది. ఇక్కడ మీరు గమనించాలి, మన ఇన్కమ్ మొత్తం కూడా ఇక్కడే ఉంది. ఎంతమందిని స్పాన్సర్ చేస్తే అంత ఇన్కమ్ ఇక్కడే ఉంది. కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఓకేనా? ఇక్కడ ఈ 1,00,000 మంది ఉన్నారు. ఇందాక వెంకటేష్ గారు, సాయిల్ గారు 10,000 తీసుకుంటే బుచ్చిబాబు గారికి ఎంత వచ్చిందండి? 1000 వచ్చింది. ఇప్పుడు అది రోజువారీ. ఇప్పుడు నేనేమంటానంటే వెంకటేష్ గారు నెల మీద రోజువారీ కాదు, నెల మీద 1000 తీసుకున్నారు. నెల మీద 1000 తీసుకున్నారు. బుచ్చిబాబు గారికి ఎంత వస్తుంది చెప్పండి? 100. ఎంత వస్తుందండి? ఎంత? 100. ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారు మొత్తం?